అండి. దీన్ని చూస్తున్నారు కదా, దీన్ని తెల్లగలిజేరు అంటారు, పునర్నవ అని కూడా అంటారు. వర్షాకాలంలో ఇది ఎక్కువగా ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తుంటుంది. కనుక్కోవడం ఎలా అంటే, దీని కాడలు ఇలా తెల్లగా ఉంటాయి, ఎర్ర కాడలు ఉండేవి కూడా ఉంటాయి. అవి అతిక మామిడాకు, ఎర్రగలిజేరు అని కూడా అంటారు. దీనినే పునర్నవ అని కూడా అంటారు. చాలామంది న్యాచురోపతి వాళ్ళు చెప్తున్నారు ఇది కిడ్నీలకి చాలా మంచిదని, ఇంకా బాడీలో ప్రతి పార్ట్ని కూడా రిజువనేట్ చేస్తుంది. చూసారు కదండి, ఆ ఆకు మొత్తము తీసుకొని ఈ విధంగా ఉప్పు నీళ్ళల్లో విడివిడిగా ఆకునంతా తీసేసి ఉప్పు నీళ్ళల్లో 10 నిమిషాల పాటు నానబెట్టాను. ఇప్పుడు దీన్ని తీసి విడిగా కాసేపు నీరు పోనిచ్చి సన్నగా తరుక్కోవాలి. ఈలోపు ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు, పచ్చిమిర్చి ఇవన్నీ కలిపి పప్పులో వేసుకొని గలిజేరు పప్పు చేసుకుంటే హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అందులో ఈ వర్షాకాలంలో మనకి మరింత మేలు చేస్తుంది ఇది. ఇవన్నీ పప్పులో వేసి మామూలుగా మీరు నార్మల్గా పప్పు చేసుకున్నట్టు చేసుకోండి. కొంచెం ఇష్టమైన వాళ్ళు కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చు. దీనిలో నెయ్యి వేసుకొని తింటే రుచికి రుచి బాగుంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఉంటుంది. ఎన్నో పోషక విలువలు కలిగిన మన తెల్లగలిజేరు పప్పు రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో కమ్మటి నెయ్యి వేసుకొని రుచి చూసేద్దామా? ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.